అలాగే కుష్త ఆవిడని చూసినప్పుడు ఆవిడ బజ్జీ అనుకున్నాను, బట్ షీ ఈజ్ వెరీ బుజ్జి. తన పెర్ఫార్మెన్స్ చూడటం మొదలుపెట్టాక నాకు అనిపించింది, ఒక తెలుగు అమ్మాయి, ఒక టైమింగ్ వచ్చిన అమ్మాయికి మనం ఏదన్నా ఒక చేస్తే అది మనకి ఎంత 10 times రిఫ్లెక్ట్ అవుద్ది అవుట్పుట్ అనే దాంట్లో కుష్తా ఈజ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే నేను అనుకునేవాడిని అప్పుడప్పుడు మనం ఎక్కడో చపాతీ అదే నార్త్ ఇండియా నుంచి, కేరళ నుంచి, అక్కడ నుంచి తెచ్చుకుంటాం అమ్మాయిల్ని. బట్ మన తెలుగు అమ్మాయిల్ని, తెలుగు తెలిసి తెలుగు మాట్లాడగలిగిన అమ్మాయిల్ని తెచ్చుకుంటే ఆ టైమింగ్ వేరు, ఆ రైమింగ్ వేరు, ఏదైనా వేరు. సో అందుకనే చెప్పి నేను ఎవరికైనా సజెస్ట్ చేసే ముందు నేను పాటించాలి. అందుకనే చెప్పి నేను 10 మంది తెలుగు అమ్మాయిలు పరిచయం చేస్తాను, 10 మంది తెలుగు అమ్మాయిల్ని రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనకి లాంగ్వేజ్ తెలిసినప్పుడు ఒక పంచ్ అర్థం అవుద్ది. ఆ పంచ్ అర్థం అయినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఇమ్మీడియట్గా కనెక్ట్ అవుద్ది. కాబట్టి ఈరోజు 3 రోజెస్ అనే సీక్వెల్లో వీళ్ళ కెమిస్ట్రీ చూస్తే అసలు మనం అబ్బాయిలం బ్రో కెమిస్ట్రీ అంటాం కదా, వీళ్ళది ఏ కెమిస్ట్రీ అన్నాలో తెలియదు కానీ సిస్ కెమిస్ట్రీ ఏదో కెమిస్ట్రీ, కానీ వీళ్ళ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఓకే, వాళ్ళ మధ్య ఎందుకంటే కుష్తా అనేది మనం అందరం కొరియన్ వెబ్ సిరీస్ చూస్తాం కదా, టొమాటో సర్వీస్ బాయ్ వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే వాళ్ళ కనెక్ట్ అయిపోద్ది అన్నమాట. అబ్బా వీడు కొరియా వాళ్ళలో ఉన్నాడు ఏంటి అని చెప్పి. సో చాలా 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 ఫన్ ఉంటుంది ఆ అమ్మాయి. ఎందుకంటే నేను ఫస్ట్ ఒక 2 years బ్యాక్ బేబీ సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళ మదర్తో వచ్చింది ఒకసారి ఆఫీస్కి. సార్ నాకు కూడా ఒక మంచి సినిమా చేస్తారా ఏదనంటే, ఒక 1 year వెయిట్ చేయగలవా అన్నాను. లేదు సార్ నేను వెయిట్ చేయలేను. వెయిట్ చేస్తే ఏంటి సార్ 4 films చేయగలను నేను ఈ లోపు అంది. సరే అయిన తర్వాత 2 సినిమాలు అయిన తర్వాత వచ్చింది, సార్ నేను మీరేం చెప్తే అది చేస్తాను సార్, నేను ఒక మంచి వెబ్ సిరీస్ చేస్తానంటే ఈరోజు ఈ సిరీస్ తర్వాత రేపు ఆ అమ్మాయి తమిళ్లో ఒక సినిమా చేస్తుంది, మలయాళంలో ఒక సినిమా చేస్తుంది. అంటే ఒక తెలుగు గర్ల్ తను కష్టపడితే మన లాంగ్వేజ్తో కాకుండా చాలా చాలా లాంగ్వేజ్లో కూడా షైన్ అవ్వగలదు అని. అంటే మీరు ఎప్పుడైనా సరే అమ్మాయి మీద ట్రోల్స్ చేసుకోవచ్చు, బట్ షీఈ్ నాట్ ట్రోలర్, షీఈ్ ద రూలర్. మీరు ఎప్పుడైనా సరే అమ్మాయి మీద ట్రోల్స్ చేసుకోవచ్చు, బట్ షీఈ్ నాట్ ట్రోలర్, షీఈ్ ద రూలర్. సో అలాగే రాశి సింగ్ గారు, ఆవిడ చూసారు కదా ఎస్ఆర్హెచ్కి ఎంత ఫ్యాన్. ఆవిడకి బ్యాట్ ఇచ్చామంటే ఆవిడ బ్యాటింగ్ తెలుసాను కాదు, జస్ట్ షీ లైక్స్ క్రికెట్. అలాగే ఆవిడ ఏదన్నా పోస్ట్ పెడితే చాలామంది క్రికెటర్స్ కూడా లైక్ పెడతారు. నాకేంటో అర్థం కాదు, ఏంటి రాశి ఏదైనా పోస్ట్ పెడితే ఇంతమంది క్రికెటర్స్ లైక్ పెడుతున్నారు అనేది అర్థం కాలేదు. బట్ అంతమంది పెడతారు కాబట్టి నేను అనుకున్నా, ఆవిడ ఒక వెబ్ సిరీస్ అని, ఒక సినిమా అని, ఒక చిన్న హీరో అని, పెద్ద హీరో అని, ఏదైనా సరే సార్ ఐ లైక్ వర్క్, ఐ లవ్ వర్క్ ఆ 3 పదాలే తెలుసు, ఇంకేమీ తెలియదు. మా ప్రొడక్షన్లో జనరేటర్ కూడా రాకముందు ఎప్పుడైనా 6:30కి ఎవరైనా వచ్చారంటే మా మేనేజర్స్, మా ఈపీస్ అందరూ ఫోన్ చేస్తారు, సార్ రాశి గారు వచ్చేసారు సార్ అని. ఎందుకు వచ్చేసారు ఆవిడ అప్పుడంటే